వాయిస్ రావట్లేదు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఎస్ఐ గారికి, సతీష్ గారికి, హృదయపూర్వక అదేవిధంగా 13వ వారి అవసరం శ్రీమతి వికే అనిత గారు కూడా వేదికని అలంకరించకపోతున్నామండి. మరియు పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త, సేవా తత్పరుడు శ్రీ పులకన చంద్రశేఖర్ గారిని కూడా వేదికని అలంకరించకపోతున్నామండి. మరియు శ్రీ ధ్యాన చక్ర హీలింగ్ పీఠం అధ్యక్షులు ఆంటలి తిలకారు కూడా ఈ వేదికని అలంకరించవచ్చు. మరియు పట్టణ సేవా తత్పరుడు, నిరంతర సేవకుడు శ్రీ రామకృష్ణ శ్రీనివాస గారు కూడా వేదికని అలంకరించవచ్చు. అదేవిధంగా మధుర సేవా సమితి అధ్యక్షులు శ్రీ పలపూతు ప్రసాదరావు గారిని కూడా వేదికని అలంకరించవచ్చు. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసి అత్యంత కర్త కర్మగా ఉంటూ మరి ఆర్థిక సేవ చేస్తూ ఆ యొక్క అందరికీ ఒక సేవ చేయాలన్న ఉద్దేశంతో మరి హరే రామ హరే కృష్ణ యొక్క సంస్థ ద్వారా మన గీతా మందిరం ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ సంతోషం. అదేవిధంగా ఈరోజు ఇంకొకటి స్పెషల్ దినోత్సవం ఏంటంటే ఆడపిల్లల దినోత్సవం. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు పుట్టిన వారికి ఈరోజు ఒక దినోత్సవ కార్యక్రమం అనేది కూడా మనకి వేడుక అనేది మనం సంతోషించే విషయం. మరి అదేవిధంగా రాధా గారు కూడా ఈ సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా మేడం గారికి సన్మానం కూర్చున్నామండి. మేడం గారు లక్ష్మణ్ గారి వాళ్ళ ఆడపిల్లల దినోత్సవం రోజు కాబట్టి వాళ్ళకి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అమ్మాయిలందరికీ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా అమ్మాయి ద్వారానే మొదలెద్దాం. ఈ మధ్యకాలం మాటూరు నుంచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానాన్ని పొందినటువంటి మాటూరు స్కూల్ నుంచి 4 అమ్మాయిలు వచ్చారు. అదేవిధంగా వారికి స్ఫూర్తిగా శిక్షకురాలుగా ఉన్నటువంటి చాంద్రేంగ గారు వచ్చారు. వారికి సన్మానం చేయదలిచారు ఈ సంస్థ నుంచి. కాబట్టి అమ్మాయి ముందుగా మేడ్చెట్టి నందిని గా వేదిక మీద ఉన్నటువంటి అతిథులు, ముఖ్య అతిథులకి మనవి. చెప్తాను. ఈ అమ్మాయి మ్యాథమెటిక్స్ టేబుల్ని రివర్స్ మోడ్లో రాసిందండి, కింద నుంచి పైకి. మ్యాథమెటిక్స్ 100 టేబుల్స్ని అది మనం 1 × 1 × 1 అనుకుంటుంటే 1 × 10 × 10, 1 × 9 × 9ని రివర్స్ మోడ్లో కింద నుంచి పైకి 100 టేబుల్స్ రాసిన సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో ఏమో స్థానం కల్పించడం జరిగింది. కూర్చోము. తక్కువ సమయం నిజమైన అవకాశాలు కల్పించినటువంటి మధుర సేవా సమితి మరియు ధ్యాన చక్ర హీలింగ్, అదేవిధంగా ఈ హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ నుంచి మా రాధాకృష్ణకి ముఖ్యంగా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఆ తర్వాత శీల త్రివేణి సిద్ధం. పిల్లల తల్లిదండ్రులు వస్తే కాస్త వస్తే బాగుంటుంది. మళ్ళీ 6 భాషలలో ఆల్ఫాబెట్స్ని రాయడం జరిగింది. అది తక్కువ సమయంలో. త్రివేణి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. రామ్మ మీరు కూడా రండి. సంతోష సమయాన్ని మీరు కూడా పంచుకోండి. వీరంతా మాటూరు హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వీరికి శిక్షణ ఇచ్చినటువంటి ఓకే సార్. ఖాళీ పట్టణాన్ని ఈ రాష్ట్రాలని సూచిస్తూ
వాటి సరిహద్దులు కూడా గీయడం జరిగింది. అది తక్కువ సమయంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించడం జరిగింది. కాబట్టి ఈ అమ్మాయికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. శేఖర్ గారు నేమ్స్ కూడా రాష్ట్రాలని సూచించడం, వాటి సరిహద్దులు గీయడం. సార్ నిలబడమ్మా బుజ్జి. మేడిచెట్టి వెంకట లక్ష్మీ. ఓకే సార్. తోట ప్రతిష్ట. ఈ అమ్మాయి నేషనల్ ఆంథమ్ని 5 భాషల్లో రాయడం జరిగింది. మన జాతీయ గీతాన్ని 5 భాషల్లో రాయడం జరిగింది. మన జాతీయ గీతాన్ని 5 భాషల్లో రాయడం జరిగింది. తోట ప్రతిష్ట. ఓకే సార్. ఓకే. ఈ నలుగురికి గతంరాలు మేడం గారు జీవనానికి శిక్షణ ఇవ్వడం కాదండి. 10 మల్టీ లాంగ్వేజ్లలో మోడ్లో సార్ మేడం గారికి కానీ ఇవ్వండి సార్. ఓకే 10 భాషల్లో రాయడం జరిగింది. ఏంటి మేడం దండ. చేసినటువంటి నిర్వాహకులకి, ఎస్ఐ గారికి, అలాగే ఎస్ఐ గారికి, మన శేఖర్ గారికి, మరి శ్రీనివాసరావు గారికి, ప్రసాద్ గారికి, ముఖ్యంగా మరి చూపించి వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా మన భవిష్యత్ తరాలు ఇంకా చేయాలని, మరియు దేశానికి మరి ప్రతి పౌరుడికి కూడా ఉపయోగపడే సమాజంతో పాటు చదువు అనేది మనకి ఈ గారండి. నెక్స్ట్ రజనీ గారు కూడా రైట్గా ఉండాలి. రజనీ గారు ఇక్కడ ఇచ్చేసిన అక్షతలు మరి ఒక్కసారి అందరూ పాల్పడాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్. రజనీ గారండి. ఓకే వచ్చండి, మీరు వచ్చండి. అదేవిధంగా రజనీ గారు కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్లో మరి హార్నెస్లో అమలు చేసి మరి ప్రతి ఒక్కరికి కూడా వ్యాధి మరీ పడకుండా జాగ్రత్త తీసుకోవడం మనం అభినందించడం. నెక్స్ట్ మార్తమ్మ గారండి, రెడీగా ఉండాలి. ఓకే సార్. మార్తమ్మ గారు వీళ్ళందరూ కలిసి ఒక వ్యాక్సిన్ టీమ్గా ఉండి మరి ప్రతి ఇంటింట్లో అందరినీ వదలకుండా ప్రతి వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పించడం గర్వకారణం అండి. నెక్స్ట్ రోజా గారండి. రోజా గారు తీన్ ఒకసారి. ఓకే మేడం. రోజా గారు వస్తున్నారు. వీళ్ళు 5 అండి ఏఎన్ఎంలు ఈ వార్డులో వ్యాక్సిన్ చేయడం మరి వాళ్ళు సక్సెస్ చేసుకోవడం మరి ఇక్కడ వీటిలో మరి ఎవరికి కరోనా అనేది రాకుండా ముందు జాగ్రత్త తీసుకున్నందుకు వాళ్ళకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ విజయలక్ష్మి గారు అండి. విజయలక్ష్మి గారు మరియు కరోనా అనేది కొంచెం భయపడుతూ చేసే యాక్షన్, కానీ వీళ్ళు ధైర్యంగా మరి ప్రతి ఇంటింటికి తిరిగి చేయాల ఈ మిషన్ యొక్క పంపిణీ కార్డు జరగడం వీళ్ళు ముఖ్యంగా అత్యంత ఇచ్చేసిన ఎస్ఐ గారికి, వార్డు శ్రీమతి అనిత గారికి, శేఖర్ గారికి, మరియు ఈ సంస్థల యొక్క అధ్యక్షులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా టైం లేదు కాబట్టి ప్రస్తుతానికి అధ్యక్షులు శ్రీ ఉడుపు లక్ష్మీనరసింహరావు గారు మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా సాధికారికతం, కుట్టు మిషన్లు మరియు ఇంకో నాకు తెలిసి గ్రైండర్లు కూడా అని చెప్పారు. ఏవైతే ఉన్నాయో ఈ సాధికారికత కోసం ఇవన్నీ సబ్సిడీలో ఇవన్నీ మీకు అందేలా చేసి మహిళల కృషికి మరియు అభ్యున్నతికి తోడ్పడుతున్న వీళ్ళందరికీ కూడా పేరు పేరున మరి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ మా మహిళా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇటువంటి కార్యక్రమం నాకు తెలిసి ఈ రెండోది. 5 years బ్యాక్ కరీంనగర్లో చూసాను నేను. మళ్ళీ ఈ యాక్చువల్గా మదిరలో ఫస్ట్ టైం. జనరల్గా చాలా తక్కువ మందే ఇటువంటి కార్యక్రమాలంటే కొంచెం ముందుగా ఉండి చేయడం, ఇటువంటివన్నీ కూడా మీకోసం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని సత్ఫలితాలను మీరు అందరూ కూడా అందుకొని ఇంకా ముందు
ఈ చిన్న నుంచి పెద్ద వైరుగా పైకి ఎదగాలని, ముఖ్యంగా ఏంటంటే మీకు ఇది తోడ్పాటు అందించేదంటే మీ యొక్క చేతులతో మీ యొక్క స్వయం అభివృద్ధి కోసం ఇవన్నీ చేసే చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా కావచ్చు. సో ఏంటంటే మన సమాజంలో ఇంకా ఈ జెండర్ సెన్సిటైజేషన్ అంటే మహిళలు పురుషులకు సమానంగా రావాలని చాలా పథకాలు కానీ చాలా స్కీమ్స్ చాలా చోట్ల జరుగుతున్నా కూడా ఇంకా మనం చాలా వెనకనే ఉన్నామని చెప్పాలి. సో దాంతో పాటుగానే ప్రభుత్వం ఎన్ని చేసినా, ప్రభుత్వం కంటే ఇటువంటి ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకోసం ఇటువంటి కార్యక్రమాలు చాలా చేపడుతున్నాయి. ఇది నిజంగా చాలా అభినందనీయం. ఈ కార్యక్రమం ఇటువంటి ప్రోగ్రాం పెట్టిన మన సేవా సమితి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నిజంగా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈరోజు జనరల్గా మనం ఏంటంటే బయట చూసే మహిళలు ఏంటంటే ఇంట్లోనే ఉండాలి లేదా వెళ్తే కూలి పనికి వెళ్ళాలి. అట్లని కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన రంగాల్లో కానీ ఏదైనా కానీ తోడ్పడడానికి ఇటువంటి చిన్నవి చాలా వాళ్ళకి మీరిచ్చే చాలా చిన్నదైనా కానీ వారికి చాలా పెద్దది. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సేవా సమితి వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 13వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి బికే అనంత గారిని కూడా మాట్లాడుతూ కూర్చున్నాం. ఈ మధుర సేవా సమితి చాలా బాగా చేస్తున్నారండి. అందరం అలాగే ఆలోచించి ముందుకు వెళ్ళాలండి. థ్యాంక్స్ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం. మధుర సేవా సమితి తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో. అంతేకాకుండా హరే కృష్ణ హరే రామ నారాయణ స్వామి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సబ్సిడీపై కుట్టు మిషన్ల పంపిణీ చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంతో కొంత సంపాదించుకొని కుటుంబానికి చేదోడువాదుగా వాడదోడుగా ఉండాలనే ఆశయంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మేడం గారికి మేడం గారికి కూడా సన్మానం చేశారు. వారికి ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే నా దృష్టిలో. ఎందుకనంటే వారు ఎన్నో వినూత్నమైన ఆలోచనలతోటి పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి టౌన్ ఎస్ఐ గారు, సన్మాన గ్రహీత మేడం గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి హరే రామ హరే కృష్ణ తర్వాత నారాయణ స్వామి కమిటీ వారికి, ఈ కార్యక్రమాన్ని మధురలో ఏర్పాటు చేసినటువంటి మధుర సేవా సమితి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే ఇవాళ కుమార్తెల దినోత్సవం, డాటర్స్ డే. ఇంగ్లీష్లో చెప్పుకుంటే డాటర్స్ డే, మనం తెలుగులో చెప్పుకుంటే కుమార్తెల దినోత్సవం. మీరందరూ కూడా మరి మేము వయసు మంది వారం కాబట్టి ఏమనుకోకండి, మాకు మీరందరూ కుమార్తెల కిందనే లెక్క. కాబట్టి మీ అందరికీ కుమార్తెల దినోత్సవం సందర్భంగా మా అందరికీ ఈ శుభాకాంక్షలు నా ఒక్కడే కాదు, ఈ వేదిక మీద ఉన్నటువంటి వారందరి తరపు నుంచి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే దాదాపుగా మన బజార్లో ఇప్పటికొక నాకు తెలిసినంత వరకు 200కు పైగా కుట్టు మిషన్లు ఎట్లా కంట్రిబ్యూషన్ మీద ఇవ్వటం జరిగింది. ఈ 200 కుట్టు మిషన్లు ఊరికినే మీరు తీసుకెళ్ళి ఇంట్లో వచ్చి పూజ చేయటం కాకుండా, పూజ చేయటం అంటే దానికి ఏదో పూజ చేస్తారని కాదు, ఊరికే ఉంచడం కాకుండా
దాంతో పని చేయాలి. ఈ పని చేయడానికి ఈ కుట్టు మిషన్లు ఎట్లా కటింగ్ చేయాలి, ఎట్లా కుట్టలు చేయాలి అనేది మీకు చెప్పడం కోసం అని చెప్పి తప్పనిసరిగా ఇక్కడ కుట్టు మిషన్ల ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది పెట్టి ముందు కుట్టడం తొందరగా ఎవరికైనా వస్తుంది, కానీ ఏ పీస్ ఎంత కుట్టాలి, నిలువు కుట్టాలా, అడ్డం కుట్టాలా, కటింగ్ ఎట్లా రావాలి అనేది తెలియాలి. అది తెలియాలంటే ఖచ్చితంగా దానికి సరిపోను ట్రైనింగ్ సెంటర్ పెట్టాల్సిందే. ప్రసాద్ గారు, బలభద్ర ప్రసాద్ గారు ఇప్పటికి దాదాపుగా నాకు తెలిసినంత వరకు 200 పైగా కుట్టు మిషన్లు పెట్టాడు, కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా సాధ్యమైనంత ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళందరూ గుడ్డను కట్ చేయడం ఎట్లా అనేది నేర్చుకునేటట్టుగా పెట్టాలి అని చెప్పి మరోసారి వారికి తెలియజేస్తూ, దీన్ని తీసుకునే వాళ్ళందరూ ఇందాక మనకి ఎస్ఐ గారు చెప్పారు, మన పెద్దలందరూ చెప్పారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ఇది ఉపయోగపడుతుందని. దాన్ని అట్లాగే ఉపయోగించండి. ఇవాటి రోజుల్లో మనం చూస్తున్నాం, చీర కంటే జాకెటే ఎక్కువ ఖరీదైతే అయ్యేటటువంటి రోజులు మనం చూస్తున్నాం. మీకు అందరూ తెలిసినటువంటి 500 రూపాయలకు 600 రూపాయలకి చీర వస్తే 1000 రూపాయలు కుట్టుకూలి అవుతుంది జాకెట్కి. కాబట్టి మీరందరూ సహజంగా లేడీస్ మేల్ టైలర్స్ దగ్గరకు వచ్చి కుట్టించుకోవడం కొంచెం కష్టం. కాబట్టి మీ దగ్గరకు వచ్చి లేడీస్ కుట్టించుకోవడం కష్టం, మీ దగ్గర వచ్చి కుట్టించుకోవడం తేలిక. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అట్లాగే మీరు ఒకటి ఆలోచన చేయండి, మగవాడి సంపాదనతో పాటుగా సమానమైనటువంటి సంపాదన ఈ కుట్టు మిషన్ల మీద మీరు సంపాదించుకోవచ్చు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇట్లా కుట్టు మిషన్లు ఇంకా కావాల్సి ఉంటే తప్పనిసరిగా ఇచ్చేటటువంటి అవకాశం మా ప్రసాద్ గారు తీసుకుంటాడు. కాబట్టి తప్పనిసరిగా దాన్ని వినియోగించుకోవాలని మరోసారి మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మధురవాసి సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి ఈరోజు హరే రామ హరే కృష్ణ నారాయణ సేవా సంస్థల ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్థిక సహకారంతో మధుర సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మేము ఇచ్చే ఈ కుట్టు మిషన్తో 300 జరుగుతున్నాయండి. రెండవది ఏంటంటే, భవిష్యత్తు ఈ కుట్టు మిషన్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే, మహిళలు ఎంతో కొంత సంపాదించుకోవడానికి అవకాశాలు అనే ఉద్దేశంతో ఈ ట్రస్టులు ఈ అవకాశం ఓన్లీ మహిళలకే పెట్టినాయి. ఇంకో విషయం ఏంటంటే, మా వాసవి ట్రస్ట్ వారు త్వరలో జిరాక్స్ మిషన్లు పంపిణీ చేస్తున్నారు పేదలకి. ఇది కూడా ఏంటంటే, మహిళలకి ఎంతో మంది ₹1 సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం పెడుతున్నాం. త్వరలో మీకు పేదలకు జిరాక్స్ మిషన్లు కూడా వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. అలానే ఇంకో విషయం ఏంటంటే, మధుర సేవా సమితి గత లాక్డౌన్ కాలంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో మదర్లో 5,000 మందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయడం జరిగినది. అలానే మదనపట్నంలో 1,500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. అలానే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్లాస్టిక్ని అందరూ వదిలిపెట్టి మేము కాటన్ సంచులు పట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక 5,000 సంచులని మేము మదనపట్నంలో ఇప్పటికి పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్ సంచిని తగ్గించి ఎక్కువ కాటన్ సంచిని ఉపయోగించవలసిన కోరుతున్నాము. ఒకవేళ మీకు ఇంకేమైనా కాటన్ సంచులు కావాల్సి వస్తే మీకు అందకపోతే మా దృష్టి తీసుకొస్తే మేము మీకు అందజేస్తామని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ మనం చేసే మంచి పని మీరు ₹1 సంపాదించుకొని మీరు కూడా ₹1 సంపాదించుకున్నాక మీరు కూడా ఒక మంచి పని చేయాలని మధుర సేవా సమితుల నుంచి మీ అందరినీ మేము కోరుకుంటున్నాము. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓకే సార్. ఈరోజు గీతా మందిరంలో మాకు ఈ కార్యక్రమం జరగడం ఓకే సార్. కొంచెం
ఏంటి సార్ రండి ఇక్కడ వెనక్కి రమ్మా కొంచెం సార్ మాస్క్ తీరా సార్ మాస్క్ ఒక్కసారి తీరా ఓకే దగ్గర రండి సార్ కొంచెం దగ్గరకు ఉండండి మేడం గారు కొంచెం జరగరా మేడం పో 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 ఓకే సార్ ఓకే సార్ ఓకే తినిపోయింది సార్ స్వీటే ఉంది ఓపెన్ చేసి సాయి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం ఓకే సార్ జాగ్రత్త తీసుకెళ్ళి సార్ ఓకే సార్ కృష్ణవేణి గారు కందిగిరి కటింగ్ నేర్చుకోండి కటింగ్ నేర్చుకోండి ఈజీ ఓకే సార్ ఓకే